దేశానికి వెన్నెముక రైతు. కాని రైతు ఆదాయం స్థిరంగా ఉందా? పంట నష్టపోతే రక్షణ ఉందా? తక్కువ వడ్డీ రుణం సులభంగా దొరుకుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాం. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, అలాగే భూసార పరీక్షలు మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల కోసం ఉన్న పథకాలపై స్పష్టమైన వివరాలిస్తాం. ఎవరు అర్హులు, ఎలా అప్లై చెయ్యాలి, డబ్బు ఎందుకు ఆగిపోతుంది, ఎలా సరిచెయ్యాలి అన్ని విషయాలు క్లియర్గా చెప్తాం. ఈ వీడియో పూర్తిగా చూస్తే రైతులకు ఉపయోగపడే పూర్తి సమాచారం మీకు లభిస్తుంది. భారతదేశ వ్యవసాయం పూర్తిగా వర్షాధారంగా, మార్కెట్ ధరల మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో రైతు ఆదాయం స్థిరంగా ఉండాలంటే ప్రభుత్వమిచ్చే పథకాలపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి. ఇప్పుడు ఒక్కో పథకాన్ని లోతుగా, ప్రాక్టికల్ కోణంలో రైతు ఎలా ఉపయోగించుకోవాలి అనే దృష్టితో వివరంగా చూద్దాం. మొదటగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతు కుటుంబానికి కనీస ఆదాయ మద్దతు ఇవ్వడం. సంవత్సరానికి 6,000 రూపాయలు పెద్ద మొత్తం కాదు, కానీ ఇది విత్తనాలు కొనడానికి, ఎరువులు వేసేందుకు, చిన్న వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సీజన్ ప్రారంభంలో నగదు అవసరమున్నప్పుడు ఇది ఉపయోగకరం. అర్హత కోసం భూమి రైతు పేరుపై ఉండాలి. భూమి పాస్బుక్లో పేరు ఒకలాగా, ఆధార్లో పేరు మరోలా ఉంటే డబ్బు ఆగిపోతుంది. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే తదుపరి విడత నిలిపివేస్తారు. చాలామంది రైతులు గ్రామ సచివాలయం వద్ద నమోదు చేసి వదిలేస్తారు. కానీ ప్రతి విడత ముందు స్టేటస్ చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఖాతా నంబర్ మారితే వెంటనే అప్డేట్ చెయ్యాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే నెలల తరబడి డబ్బు ఆగిపోతుంది. తర్వాత ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. రైతు జీవితంలో అతిపెద్ద రిస్క్ పంట నష్టం. వర్షం ఎక్కువైనా నష్టం, వర్షం పడకపోయినా నష్టం. ఈ పథకం అదే రిస్క్ను తగ్గిస్తుంది. రైతు చెల్లించే ప్రీమియం చాలా తక్కువ, మిగతా మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఇక్కడ కీలకం సమయపాలన. సీజన్ ప్రారంభంలోనే నమోదు చెయ్యాలి. బ్యాంక్లో పంట రుణం తీసుకుంటే ఆటోమేటిక్గా నమోదయిందని అనుకోవడం తప్పు. నిర్ధారించుకోవాలి. పంట నష్టం జరిగిన 72 గంటల్లో సమాచారమివ్వాలి. ఆలస్యం చేస్తే క్లెయిమ్ తిరస్కరించబడుతుంది. చాలా కేసుల్లో రైతులు నష్టపోయింది మొత్తం పొలం అని చెబుతారు, కానీ సర్వేలో తక్కువ చూపిస్తారు. కాబట్టి పంట పరిస్థితి ఫోటోలు, ఆధారాలు భద్రపరచటం మంచిది. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలంటే నిల్వ మరియు ప్రాసెసింగ్ సదుపాయాలు అవసరం. అందుకే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కీలకం. రైతు పంట పండించిన వెంటనే తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే నిల్వ సదుపాయం లేదు. గిడ్డంగి ఉంటే ధర పెరిగే వరకు నిల్వ చేసుకోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ ఉంటే పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు, వడ్డీ సబ్సిడీ లభిస్తాయి. కానీ వ్యక్తిగత రైతు పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడం కష్టం. అందుకే రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి సమూహంగా అప్లై చేస్తే అవకాశాలు ఎక్కువ. సరైన డీపీఆర్ లేకుండా రుణం ఆమోదం కష్టమే. బ్యాంక్తో ముందుగా చర్చించడం తప్పనిసరి. భూమి ఆరోగ్యం రైతు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అత్యంత అవసరం. చాలామంది రైతులు పొరుగువాడు ఎంత ఎరువు వేస్తే అంతే వేస్తారు. ఇది శాస్త్రీయ విధానం కాదు. మట్టి పరీక్ష ద్వారా భూమిలో ఏ పోషకం లోపమో తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఎరువు వేస్తే ఖర్చు తగ్గుతుంది. దీర్ఘకాలంలో భూమి నాణ్యత మెరుగుపడుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి చేసి వదిలేయడం సరిపోదు. పంట మారితే భూసార అవసరాలు మారతాయి. ఇప్పుడు అత్యవసర రుణ సదుపాయం గురించి. కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతు కోసం రూపొందించిన సులభ క్రెడిట్ వ్యవస్థ. బ్యాంకు నుండి తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. సకాలంలో చెల్లిస్తే వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ప్రైవేటు సొమ్ము సేవకుల వద్ద 24% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకోవడం ఆర్థిక ఆత్మహత్యతో సమానం. అయినా చాలామంది రైతులు డాక్యుమెంటేషన్ భయంతో బ్యాంకుకు వెళ్లరు. ఇది తప్పు. అవసరమైన పత్రాలు సిద్ధం చేసి అప్లై చెయ్యాలి. రుణపరిమితి, భూమి పరిమాణం, పంట రకం ఆధారంగా నిర్ణయిస్తారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం. ఈ పథకాలు వేరువేరైనా ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. ఉదాహరణకు పీఎం కిసాన్ ద్వారా వచ్చిన డబ్బు విత్తనాల కోసం ఉపయోగించవచ్చు. పంట నష్టమైతే ఫసల్ బీమా ద్వారా రక్షణ ఉంటుంది. సాగు ఖర్చులకు కేసీసీ ఉపయోగపడుతుంది. భూమి నాణ్యత కోసం సాయిల్ హెల్త్ కార్డ్ మార్గదర్శనమిస్తుంది. నిల్వ సదుపాయాల కోసం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో సహాయం పొందవచ్చు. అంటే పూర్తి వ్యవసాయ చక్రాన్ని కవర్ చేసే విధంగా ప్రభుత్వం నిర్మాణం చేసింది. కానీ వాస్తవమేమిటంటే అవగాహన లోపం వల్ల చాలామంది రైతులు పూర్తి లాభం పొందడం లేదు.
మధ్యవర్తులపై ఆధారపడడం, ఫేక్ కాల్స్ నమ్మడం, అధికారిక వెబ్సైట్లు చూడకపోవడం పెద్ద సమస్య. ప్రతి రైతు తన డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్ అప్డేటుండాలి. గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి. సారాంశంగా చెప్పాలంటే, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాలు రైతు ఆదాయం, రిస్క్ మేనేజ్మెంట్, క్రెడిట్ సపోర్ట్, భూసార పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే 5 బలమైన స్తంభాలపై నిలబడి ఉన్నాయి. వీటిని సరిగ్గా ఉపయోగించుకుంటే రైతు ఆర్థిక స్థిరత్వం సాధ్యమే. నిర్లక్ష్యం చేస్తే అవకాశం కోల్పోతారు. సమాచారం తెలుసుకోవడం మొదటి అడుగు, అమలు చేయడం రెండో అడుగు. రెండూ రైతు చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఆదాయ మద్దతు, బీమా, రుణాలు, భూసార పరీక్షల గురించి మాట్లాడాం. కానీ రైతు అభివృద్ధిలో కీలకమైన కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్లు ఇంకా ఉన్నాయి. ఇవి చాలామంది దృష్టికి రావు. మొదటగా మార్కెట్ యాక్సెస్. రైతు పంట పండించడం ఒక దశ మాత్రమే. సరైన ధరకు అమ్మడం అసలు లక్ష్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మార్కెట్ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది. ఈ నామ్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు అనుసంధానమయ్యాయి. రైతు తన ఉత్పత్తిని ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇతర మార్కెట్లకు కూడా అమ్మే అవకాశం ఉంటుంది. మధ్యవర్తులపై ఆధారపడటం తగ్గుతుంది. కానీ చాలామంది రైతులు ఇంకా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించడం లేదు. రిజిస్ట్రేషన్ చేయాలి, స్థానిక మార్కెట్ యార్డ్లో సహాయం తీసుకోవాలి, లేకపోతే అవకాశాన్ని కోల్పోతారు. తరువాత రైతు సంఘాల శక్తి. వ్యక్తిగతంగా చిన్న రైతు మార్కెట్లో బలహీనుడు, కానీ సమూహంగా ఉంటే బలం పెరుగుతుంది. అందుకే ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 FPO అమలులో ఉంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO ద్వారా రైతులు కలిసి విత్తనాలు తక్కువ ధరకు కొనగలరు, పెద్ద మొత్తంలో ఉత్పత్తి అమ్మగలరు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా సాధ్యం కాని వ్యాపారావకాశాలు FPO ద్వారా సాధ్యమవుతాయి. కానీ నిర్వహణ సరిగా లేకపోతే సంఘం విఫలమవుతుంది. సరైన లీడర్షిప్, అకౌంటింగ్, పారదర్శకత అవసరం. మరొక కీలక అంశం సాంకేతికత. డ్రోన్లు, ప్రిసిషన్ ఫార్మింగ్, స్మార్ట్ ఇరిగేషన్ వంటి టెక్నాలజీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర స్థాయిలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా భూమి రికార్డులు, పంట వివరాలు, సబ్సిడీలు అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. భవిష్యత్తులో రైతు సబ్సిడీ, బీమా, రుణం అన్నీ డేటా ఆధారంగా ఇవ్వబడతాయి. కాబట్టి డిజిటల్ అవగాహన లేకపోతే రైతు వెనుకబడిపోతాడు. మొబైల్ వినియోగం నేర్చుకోవాలి, అధికారిక యాప్లు ఉపయోగించాలి. నీటి నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమైన విషయం. నీరు లేకపోతే పంట లేదు. అందుకే మైక్రో ఇరిగేషన్, డ్రిప్, స్ప్రింక్లర్ సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. నీటిని సమర్థవంతంగా వినియోగించకపోతే భవిష్యత్తులో సాగు కష్టమవుతుంది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి వచ్చే పద్ధతులు నేర్చుకోవాలి. ఈ వీడియోలో మనం రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాల పూర్తి వివరాలు చూశాం. ఆదాయ మద్దతు నుంచి పంట బీమా వరకు, తక్కువ వడ్డీ రుణం నుంచి భూసార పరిరక్షణ వరకు ప్రతి పథకం రైతు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి రూపొందించబడింది. కానీ లాభం పొందాలంటే నమోదు సరిగా ఉండాలి, డాక్యుమెంట్లు అప్డేట్గా ఉండాలి, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, ఇతర రైతులకు షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ధన్యవాదాలు. మీకు ఈ 5 పథకాలలో ఏది ఉపయోగపడింది? కామెంట్లో మీ అనుభవం చెప్పండి.